హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. నిన్నటి రోజు మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఏ స్థాయిలో ఆందోళన చేస్తున్నారో మనం చూసాం. అర్ధరాత్రి వరకు అంటే తెల్లవారుజామున వరకు కూడా వాళ్ళ బాధను నడి రోడ్డుపై ఏ విధంగా వెళ్ళబోసుకున్నారో కూడా చూసాం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఏం జరిగింది ఏంటి అనేది కాసేపు మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాల ప్రతిదృశ్యం, నిజానికి నిలువుటద్దం, ఎక్కడా భజన లేదు, ఎవరికి వత్తాసు పలికేది లేదు. వాస్తవ కోణాలు వాస్తవమే అని చెప్తాం, అబద్ధాలను అబద్ధాలనే చెప్తాం. అలా చెప్పినందుకే ఓ పార్టీకి అంటగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే నాడు నేడు రేపు ఎప్పుడు విపక్ష ఎజెండాతో ముందుకెళ్తుంది వైఆర్ టీవీ. చాలా క్లారిటీగా చెప్తున్నా, అందరూ చేసే జర్నలిజం నేను చేయట్లేదు, అందరూ చేసే భజన నేను చేయట్లేదు. వాస్తవంగా కూడా విపక్షాలకు బలం ఇస్తే వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తారు. దానివల్ల ప్రభుత్వం మెట్టు దిగచ్చి వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. నేను చేసే ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యులు అవుతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దానితో పాటు నిన్న జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిందే, ఒకసారి ఇది చూడొచ్చు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న అభ్యర్థులు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వీళ్ళంతా దేనికోసం ఆందోళన చేస్తున్నారండి? కేవలం గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, దానితో పాటు వాయిదా వేయాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే డిసెంబర్లో నిర్వహించాలి అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీని గురించి ఇట్లా ఆందోళన చేస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా అవసరం. మీకు ఒకసారి చూడాలి. ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తారు. దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్ష రాయనోళ్ళు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోళ్ళు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నారు. ఓ కోచింగ్ సెంటర్ యజమాని నిరాహార దీక్షకు దిగిండు. ఆయన హాల్ టికెట్ తీర్రని అధికారులను అడిగితే ఆయనకు కోచింగ్ సెంటర్ ఉంది, 2 నెలల డిఎస్సి వాయిదా వేస్తే 100 కోట్ల లాభం వస్తుండే, 2 నెలల్లో కోట్ల ఆదాయం దెబ్బతీస్తారని అక్కస్తోనే దీక్ష చేస్తున్నాడని చెప్పారు. ఇంకొక ఆయన మొన్నటిదాకా మన పార్టీలోనే ఉన్నాడు కదా, పార్టీలో పదవులేమీ ఇవ్వకపోవడంతో దీక్ష కూర్చున్నాడని తెలిసింది. ఇంకో పిల్లగాడు దీక్షలు కూర్చుండి గాంధీ దవాఖానలో చేరిండు. నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఏం పరీక్ష రాస్తాడు, మంచి కోచింగ్ ఇప్పిద్దామని ఆరా తీస్తే ఓ లీడర్ దీక్ష చేస్తే బాగా పేరు వస్తుందని చెప్పడంతో దీక్ష కూర్చున్నాడు అని జేఎన్టీలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఇక పెద్ద మనిషి చెప్పిండు. తెలుసు కదా, ఈయన యనుమల రేవంత్ రెడ్డి గారు. ఈయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ అనుకోకుండా వచ్చిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిండు. గుంపు మేస్త్రి పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే పాపం ఈయన ఏ పాట చదువుకున్నాడో నాకైతే తెలియదు. దాంతోపాటు ఈయన ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిండో నాకు తెలియదు. ఈయన నిజానికి కూడా మరి ఏమైదామని వచ్చి ఏమైందో కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక అంశం మాత్రం వాస్తవం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే గాంధీ భవన్లో నిరసన దీక్ష కూకున్నాడు ఈ పెద్ద మనిషే. మీకు కాదంటే ఎవిడెన్స్ ఇస్తా చూడండి. ఈయన ఈరోజు ఇన్ని ముచ్చట్లు చెప్తుండు కదా ముఖ్యమంత్రి గారు. ఆనాడు పూర్తి స్థాయిలో ఏం చెప్పిండు ఈ ముఖ్యమంత్రి అనేది కూడా మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చూపెడతా. ఈయన చేసే విషయం ఏంది, ఈయన కంత ఏంది, ఈయన లక్షణం ఏంది అనేది కూడా చెప్తా. అంటే అప్పుడు చేస్తే సంసారం, ఇప్పుడు చేస్తే వ్యభిచారమా? ఇది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నేను ఎందుకంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి జరుగుతున్న ఒక అంశం చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే, దారుణంగా కూడా నిరుద్యోగ అభ్యర్థులను చీల్చి చెండాడుతున్నాడు. అంటే నా భాషలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈయన ఇవాళ ఈ ముచ్చట చెప్తుండు కదా, మరి ఈయనెవరో కూడా ఒకసారి ఈయన ఇన్ని ముచ్చట్లు చెప్తాడు కదా మన ముఖ్యమంత్రి, ఒకసారి చూడుర్రి. మరి ఈయనేం చదువుకున్నాడు? ఈయన ఏం ఎగ్జామ్ రాసిండని ఆ రోజు?
40 లక్షల నిరుద్యోగుల కోసం గాంధీ భవన్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మౌన దీక్ష. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గాంధీ విగ్రహం దగ్గర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మౌన దీక్ష. మరి ఈయన ఏం ఎగ్జామ్ రాసిండప్పుడు, ఈయన ఏం ఆల్ టికెట్ తీసుకున్నాడు అంటే ఈయన ముఖ్యమంత్రి పీఠం కోసం ఈయన చేసిండు అనేది క్లారిటీ కదా. ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి కనబడదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు డిఎస్సి ఆల్ టికెట్ ఉందా మీ దగ్గర? గ్రూప్ 1 ఆల్ టికెట్ ఉందా? గ్రూప్ 2 ఆల్ టికెట్ ఉందా? గ్రూప్ 3 ఆల్ టికెట్ ఉందా? లేకపోతే మీ దగ్గర ఏది ఉందని మీరు మౌన దీక్షకు కూర్చున్నారు అనేది తెలంగాణ సమాజానికి కాస్త క్లారిటీ ఇస్తారని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులను చూస్తూ ఉంటే చాలా బాధేసింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచిర్యాల జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఎక్కడెక్కడి నుండో వచ్చి వాళ్ళ కూతుర్లు, కుమారులు అంటే వాళ్ళ బిడ్డలు ఇక్కడ చదువుకుంటున్నారు అంటే నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళు కూడా ధర్నాలో సపోర్ట్గా నిల్చున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు గింతగానం గిట్ల చేస్తారని మేము అనుకోలే, చాలా బాధ అవుతుంది బిడ్డ అని చెప్తున్నదా తల్లి. మరి ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఏ హాల్ టికెట్ ఆసరా చేసుకొని మౌన దీక్ష చేసిండు? క్లియర్ కట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఆ రోజు యనుమల రేవంత్ రెడ్డి అనబడే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మీకు ఏ హాల్ టికెట్ ఉన్నది? మీకు ఏ ఎగ్జామ్ కోసం మౌన దీక్ష కూకున్నారు? మీరేమన్నా డిఎస్సి రాసిల్లా, గ్రూప్ 1 రాసిల్లా, గ్రూప్ 2 రాసిల్లా, గ్రూప్ 3 రాసిల్లా? ఏ ఎగ్జామ్కు అర్హులని మీరు మౌన దీక్ష చేసిల్లు సారు? చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా అడుగుతున్నారు కదా, చెప్పండి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీ దగ్గర ఏముందని చెప్పుర్రి ఒక్కసారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి చెప్పాలి, సమాధానం చాలా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిన్న పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ వి వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకాలం కొట్లాడే ఇప్పుడంటూ లేదు, నువ్వు వాయిదాలేయని ముదిరిపోతున్నాం. బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడే ఇప్పుడంటూ లేదు, నువ్వు వాయిదాలేయని ముదిరిపోతున్నాం. బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడే ఇప్పుడంటూ లేదు, నువ్వు వాయిదాలేయని ముదిరిపోతున్నాం. బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం ఎందుకు తినబెట్టింది తెలుసా? నిరుద్యోగులారా మీ వయసు మీద పడిపోతుంది బెండకాయలు అంటూ కూడా ఈయన సంబోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈయన ఏం సంబోధిస్తున్నాడు అంటే మీరు ముదిరిపోతారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే మీ అందరికీ చెప్పాలి కదా, ఆయన పేరేం పేరు, మన మోతీలాల్ మొన్నటి వరకు దీక్ష చేసిండు. ఆయన దీక్ష చేస్తే ఆయన హాల్ టికెట్ లేదు, ఆయన కేవలం ఎవరో పేరత్తది కూసోమని చెప్పిండు. సరే ముఖ్యమంత్రి గారు అన్నారు కదా అని తెలంగాణ సమాజం మొత్తం నమ్మింది. కానీ దానికి నేనేం చేసిన అంటే కొన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నా. సో దాంట్లో భాగంగా మనకు ఆయన ఆల్ టికెట్ సంపాదించిన ఒకసారి, మరి దీనికి సంబంధించిన ఆల్ టికెట్ మన దగ్గర ఉన్నది. సో ఒకసారి ఆయన ఏం చెప్తాడు, ఏం కథ అనేది ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంటే అయ్యో ఇది మోతీలాల్ ఆల్ టికెట్ అండి. ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది మోతీలాల్ ఆల్ టికెట్. ఒకసారి చూడాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఆయన ఎగ్జామ్కు సంబంధించిన రాసిన దానికి సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఉన్నది, అక్కడ అన్ని రకాలుగా ఉన్నది. ఒకసారి దీన్ని జూమ్ చేయి, ఎందుకంటే అందరికీ తెలవాలి. ఒకసారి చూడాలి, మోతీలాల్కు సంబంధించి ఎగ్జామ్ రాయాలి అన్నారు. ఇక్కడ ఆయన గ్రూప్ 1 జనరల్ రిక్రూట్మెంట్కు సంబంధించి నోటిఫికేషన్ ఆయన రాసిండు. మరి దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఈయన ఏమన్నాడో ఒక్కసారి ఇనుర్రి. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాప నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నా, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాప నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నా, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది. ఆయన ఏం పరీక్ష రాస్తలేడు అన్నాడు. ఎవరన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఇదేంది సార్? ఇప్పుడు ఆయన ఆల్ టికెటే కదా. ఇగో ఇక్కడ దారావత్తు మోతీలాల్ అని ఉన్నది, ఇక చూడుర్రి. సీతారాం వాళ్ళ తండ్రి పేరు లక్ష్మి. చూడండి ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. ఇక్కడ చాలా క్లియర్ కట్గా మోతీలాల్కు సంబంధించిన ఆల్ టికెట్ ఉన్నది కదా. ఇగో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిండు కదా.
హాల్ టికెట్ కూడా ఉన్నది కదా. ఇగో సెకండ్ 2024 అని ఉన్నది కదా. ఇప్పుడు చెప్పమనుర్రి మరిగా మోతీలాలు సంబంధించిన హాల్ టికెట్ లేదని నిన్న మొన్నట్టుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆయన ఏం రాయట్లేదు, ఆయన ఏం రాయకుండా ఇట్లా చేస్తున్నారు, అది ఇది అని చెప్తున్నారు. మరి ఇంత ఘోరంగా చెప్తే వాస్తవం ఏంది అనేది తీసే ప్రయత్నం చేస్తే దీంట్లో బయటపడ్డ నిజం ఇది. ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇప్పుడు చెప్పుర్రు ఇక మరి ఏమన్నా మీనను అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఘోరంగా కూడా అబద్ధాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఈ గుంపు మేస్త్రి పరిపాలనలో అందరికీ తెలవాలి. మోతీలాల్ ఎగ్జామ్ రాయట్లేదు అన్నాడు. వైఆర్టీవీలో ఇగో ఆయన హాల్ టికెట్ బయట పెట్టిన. మొన్నేమన్నాడు, నిరుద్యోగులందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో దీక్షలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసము అన్నాడు. మరి ఈడ కూడా ఈయన చేసింది దేనికోసము అనేది ఇక్కడ కూడా చూపెట్టాలి. ఏమని ఇగో చూడరు, అప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం అంటూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లోనే ఉన్నది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు చూపెడతాను. ఆయన చేసిండు అప్పుడు. ఇగో చూడుర్రి 2023 3వ తారీఖు చూడుర్రి. ఇక చూడుర్రి నిరుద్యోగుల కోసం మరి ఈయన ఏం ఎగ్జామ్ రాసిండని. మోతీలాల్కు సంబంధించి మాత్రం అట్లనట ఇట్లనట. నేను ఒక మాట చెప్తున్నా, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ఏంది హరీష్ అయ్యా నాయన గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి అలా జైన్ అయిన పిల్లగాడు ఒక్కడే, ఆయన పేరు మోతీలాల్ నాయక్. నీకు అది తెలియకపోతే నేనేం చేయలేను, కానీ వాస్తవం మాత్రం ఇదే. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారో చూడుర్రి. ఏమంటారు, ఒకసారేమో ముదిరిపోయిన బెండకాయలు వయసు అయిపోతుంది అంటారు. ఇక్కడ వీళ్ళు వయసు అయిపోతుంది అనే పంచాయతీ కాదు. మాకు గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి పోస్టులను పెంచండి. ఒక పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వండి మాకు చదువుకోవడానికి. ఇప్పుడు మొన్ననే డిఎస్సి రాసి, నిన్ననే టెట్ రాసి, లేకపోతే గ్రూప్ 1 రాసి, గ్రూప్ 2 రాసి సిలబస్ అంతా ఒకటే తీరు ఉండదు కదా. ఇది రాజకీయం కాదు కదా సిలబస్ అంతా ఒకటే తీరు ఉండడానికి. ఓ దాంట్లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటే, ఓ దాంట్లో ఓటి ఉంటే, ఓ దాంట్లో ఓటి ఉంటే సబ్జెక్టులు డిఫరెంట్గా ఉంటాయి కదా. మరి మన ముఖ్యమంత్రికి తెలియదా? ఏం చేద్దాం? ఓసారేమో బెండకాయ అంటాడు, ఓసారేమో సన్నాసులు అంటాడు, ఓసారేమో ఆ ఎగ్జామ్ రాయని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఆధారాలు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటారు. చూడరుగా వీళ్ళందరూ ఏ తల్లిగా నా బిడ్డలో చూడరు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చింది. ఇదే నాకు బాధ అనిపించిందాడ. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సపోర్ట్గా వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఎంత బాధాకరమైన విషయం అండి. తల్లిదండ్రులు కూడా నా బిడ్డలు పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చదువుకుంటాలు, నిరుద్యోగులు మిగిలిపోవద్దు, వాళ్ళు ఉద్యోగాలు చేయాలని కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం. అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్. అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపు ధర్న. దిల్సుఖ్ నగర్లో రోడ్డెక్కిన అభ్యర్థులు. తక్షణమే గ్రూప్ పోస్టులు పెంచాలని, డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగ్బంధం. ఆ ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. గ్రూప్స్ అభ్యర్థి నిత్యమిత్ర ఆత్మహత్యయత్నం. గాంధీ దవాఖానకు తరలింపు. ఇక సీఎం డౌన్ అంటూ నినాదాలు. భారీగా మోహరించిన పోలీసులు. వాళ్ళు ఏమంటున్నారంటే గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 విధానం అమలు చేయాలని, గ్రూప్ 2తో పాటు డిఎస్సిని కూడా వాయిదా వేయాలని కొద్ది రోజులుగా ఉద్యమిస్తున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ప్రభుత్వం ఏమంటుంది అంటే అసలు ఒక రకంగా రేవంత్ రెడ్డి అనేటైన యువతను విస్మరించేస్తున్నాడు. అసలు పట్టించుకుంటలేడు, నా భాషలో దేక్తలేడు. వాళ్ళను పూర్తి స్థాయిలో పెడచెవున పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పాపం ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళే ఇదే నిరుద్యోగులు. ఇప్పుడు మీ అందరికి కనబడితే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు దీంట్లో. అంటే అప్పుడు ఓటు వేయడానికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అమ్మ కాళ్ళు ముక్తా నా మీద ప్రమాణం చేసి చెప్పమ్మా, నువ్వు ఎవరికి ఓటు వేస్తున్నావు అంటే నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను మాత్రం కాంగ్రెస్కే ఓటు వేస్తా అని అట్లా ఓట్లు వేయించుకొని మరి ఊరు వాడవాడ ఇల్లు గడప గడప మొత్తం తిరిగి చెప్పిలు. ఇవాళ వాళ్ళ చేతులతోనే వాళ్ళ చెంపలు కొట్టుకుంటారు. ఎందుకన్నా ఈయన తీసుకొచ్చినాం సారు రంజిత్ అన్న అంటున్నారు. ఎంత ఘోరం అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచాలని ఆందోళన, దాంతోపాటు వాయిదా వేయాలంటూ ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఇంకా మనం ఏం చెప్తాం చెప్పు. నిన్న పూర్తి స్థాయిలో 1-2 ఏంది వాళ్ళ బాధ అసలు వర్ణాతీతం. ఎంత దారుణం అంటే వీళ్ళని చూసినప్పుడు అలా బాధ అనిపిస్తుంది. ఏం తెలంగాణ రా నాయనా,
ఈ తెలంగాణ మన తెలంగాణ ఓకే, కానీ ఈ పరిపాలనలో ఈ పరిస్థితి ఏంది, ఈ కథ ఏంది, ఒకటే రంది అవుతుండే. అయితే నేను మళ్ళీ ఇంకొకటి ఏంది అంటే కొన్ని మీకు ఇన్సిడెంట్స్ కూడా చూపెడతా. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలవాలి. ఏంది అంటే వాస్తవాలు ఇవన్నీ తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఒకసారి చూడు రీ. అయ్యో మీకు ఇప్పుడు చూపెట్టేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది మోతీలాల్కు సంబంధించి. ఏందండి కర్రలు, ఏంటి ఇవి, ఏంది కర్రలు? ఆడ ఏం జరుగుతుంది? ఏమన్నా ఉగ్రవాదుల వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏమన్నా దాన్ని ఏమంటారు, ఏమన్నా ఈ తెలంగాణను ఆగం చేయనీకి వచ్చిన వాళ్ళ? ఇగో ఇదొక బాధ. ఇదొకటి అయితే ఇగో ఇక్కడ చూడుర్రి, వీళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇక పోలీసులు మోహరించిన తీరు ఇది. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల తల్లిదండ్రులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ బిడ్డలను జాగ్రత్త పైలం, మీ బిడ్డలకు సంబంధించి జాగ్రత్త పైలం. మీరు ఇంటికాడ ఆదమర్చి మాత్రం నిద్రపోకండి. మీ బిడ్డలు సాహసం చేస్తున్నారు. మీ బిడ్డల ప్రాణానికైతే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మర్చిపోతే మాత్రం ఆదమరిస్తే అంతే సంగతి. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు సంబంధించి చాలా క్లారిటీగా కూడా మీ బిడ్డల మీద ఒక అన్యాయంగా కుట్రపూరితంగా అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా మీ బిడ్డలను ఎప్పటికప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఇది ఏంది ఇప్పుడు పోటీ పరీక్షల ఉద్యోగం కోసం ఇక్కడ పంపించిళ్ళు చాలా పైనం. ఎందుకంటే పోలీసుల చేతిలో ఉన్నాయి. మీరు ఇక చూడుర్రి, ఇది మీరు అల్లారు ముద్దుగా వంచినప్పుడు కూడా ఎప్పుడు కొట్టలేదేమో. ఇక చూడ్రి కర్రలు ఎట్లా పెట్టిర్రు, ఎవరిని కొడదామని, దేనికోసం, ఈ కట్టెలేంది, కథ ఏంది. ఇగో ఇక్కడ చూడుర్రి వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి చూడు, వాళ్ళ నినాదాలు చూడుర్రి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటున్నారు. చూడు పోలీసులు పహారా. ఇదొక బాధ. మీకు ఇక్కడ ఒకటి చూపెట్టిన కదా. సరే, ఇప్పుడు లైవ్ చూస్తున్న నిరుద్యోగులందరూ అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా సవినయంగా మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తా. దీని గురించి మీరు చాలా క్లారిటీగా కూడా మాట్లాడుకోవాలి. రేపు పొద్దుగాల భవిష్యత్తులో కూడా ఇది చాలా అవసరం. మీకు ఒకసారి చూపెడతా చూడండి. ఇక్కడ మీకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి దాంతోపాటు మీరందరూ కూడా చూసిన ఓ పత్రిక, ఇది వెలుగు పేపర్. ఇక్కడ మీ గురించి ఎక్కడా రాయలే. ఇక ఒక్కసారి చూడండి. గౌడన్నలకు సేఫ్టీ కిట్స్ అని రాసిళ్ళు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే జాబ్ క్యాలెండర్, ఎన్డీఏకు షాక్ అంటూ ఒక అంశం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన అర్హులకే సంక్షేమం, డెంగ్యూ దడ అంటూ చూడొచ్చు. పప్పుల ధరల పైపైకి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిన్న రాత్రి అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు జరిగిన ఆందోళన గురించి, అయ్యా అభ్యర్థులారా దయచేసి మీరు అందరూ చూడండి. ఈ పేపర్లో మీకు ఎక్కడైనా కనబడిందా? దీని పేపర్ వెలుగు అంటారు, దీనితో పాటు ఉండే ఛానల్ V6 అంటారు. ఈ రెండు, ఇది మిమ్మల్ని నట్టేట ముంచే ప్రయత్నం మిమ్మల్ని చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఆనాటి మేధావి వర్గం ఈరోజు అర్ధరాత్రి మీ దగ్గరికి రాలేదు. ఈ పేపర్లో మీకు ఎక్కడైనా కనబడుతున్నదా?
ఈ పేపర్ మనల్ని ఎంత ఘోరంగా జర్నలిజం పేరుతోని ఎంతంగా అంటే రేవంత్ సంకనాకుతూ కాక మంత్రి పదవి కోసం ఎంత దుర్మార్గంగా రాస్తున్నాడు అనేది ఇది ఒకటి. ఇక దానితో పాటుగా ఇంకో పత్రిక కూడా చూపెడతా మీకు, ఎందుకంటే చాలామంది అడుగుతుండే నిన్న, అన్న ఈ పేపర్ల కథ ఏందన్నా అని నన్ను అడిగిండే. నేను పొద్దుగాల మార్నింగ్ చెప్తా. ఇగో దీని పేరు దిశ, దీనికి దశ ఉండదు, దీనికి ఒకటి ఏముండదు. ఎప్పుడు కేసీఆర్ మీద బట్టగాల్చేద్దామా, లేకపోతే బీజేపీలో లేకపోతే ఇతరత్ర ఎవరి మీద బట్టగాల్చేద్దాం, కేవలం ఏంది అంటే రేవంత్ రెడ్డికి మసాజ్ చేస్తుంది ఈ పేపర్. ఇగో చూడుర్రి, బైపోల్స్లో ఇండియా హవా, సర్కార్ 75, ఇప్పటికి ఇంకా పడిపోదు, పడగొట్టలేరు అంటూ కూడా ఇంకో గ్రామ సభలలో కౌలు రైతుల గుర్తింపు. ఇక చూడుర్రి, హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ, కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది, దాంతోపాటు అనర్హులకు ఆసరా, అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ దూరం, దాంతోపాటు ఇక్కడ ఇగో చూడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు మన రాజ్ తరుణ్ వాళ్ళ పంచాయతీ, దాని గురించి కూడా రాసిల్లు. కానీ నిన్న అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లో గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 3కి సంబంధించిన అభ్యర్థులు తెల్లవారుజాము దాకా ఆందోళన చేస్తే ఈ పేపర్లో ఎక్కడైనా మీకు కంటికి కనిపించిందా? లేదు కదా. అంటే మిమ్మల్ని ఏ విధంగా అవమానిస్తున్నాయో చూడాలి. అందుకే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, మీకోసం పనిచేసేది చాలా తక్కువ మంది ఉన్నారు, మేము మాత్రమే చేస్తున్నాం. ఇవి శాటిలైట్లు. ఇగో ఏబిఎన్ నిన్న ఎల్లగొట్టిల్లు, ఏబిఎన్ వాళ్ళని జాడపత్త లేకుండా పోయారు, వీళ్ళని ఎల్లగొట్టిల్లు నిరుద్యోగులు. నిన్న మీకు ఇది కూడా చూపెడతావు. ఇగో ఇది ఆంధ్రజ్యోతి పేపరు, ఇక్కడెక్కడన్నా ఉన్నదా 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది, ఇక మొత్తం యాడే. దీంట్లో ఎక్కడన్నా కనబడుతుందా? కనబడతలేదు కదా. ఇవి పక్కా కూడా కాంగ్రెస్ మోషేతులు, అంటే కాంగ్రెస్ భజన చేస్తున్నాయి. ఇక దీంతోపాటు ఇంకా నిన్న ఈ ఏబిఎన్ ఛానల్కు సంబంధించి ఛానళ్ళు అక్కడ బైకాట్ చేసిల్లు నిరుద్యోగులు. ఇక చూపెడతా. నిన్న వీళ్ళను నేను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పిర్రు, నన్ను నినాదాలు కూడా చేశారు. ఇక అయినర్రి ఇక చూడరు. వీళ్ళని తరిమి కొట్టేసిర్రు. నేను చెప్తున్నా కదా, ఈ ప్రాంత బిడ్డలతోని ఎవడు పెట్టుకున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఇదే అవుతుంది. నిన్న ఏది ఏడవే రాధాకృష్ణ అన్న చరిత్ర నిన్న గుట్టురట్టు చేసిల్లు. ఇగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఎక్కడా నిరుద్యోగుల పక్షాన రాలే. ఇక మిగిలిన ఈనాడు ఎపిసోడ్, ఇక దాన్ని కూడా చూద్దాం. ఇక పనిలో దాని పని కూడా అయిపోతుంది. అలా కూడా ఏమున్నది ఏం కథ అనేది అది కూడా తెలుస్తుంది కదా. ఎందుకంటే నిరుద్యోగుల కోసం ఎవరు రాత్తాలు ఏం కథ అనేది తెలియాలి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఇగో ఇది ఈనాడు, మీకేమన్నా ఇగో వీళ్ళు మెయిన్ పేపర్లో రాసిల్లు. ఇగో చూడు, పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు, రాత్రి వేళలో మెరుపు ధర్నాలు, యువతి ఆత్మహత్య యత్నం, హైదరాబాద్ అశోక్ నగర్లో ఫ్లకర్లు ప్రదర్శిస్తున్న నిరుద్యోగులు. చూసిర్రా, ఇది కొద్దిగా రాసుకొచ్చింది. ఓకేనా. ఇక ఆంధ్రజ్యోతి, దిశ, వెలుగు ఇక మన జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇక ఇంతకంటే నేనేం చెప్పలేను. ఎందుకు అంటే నిన్న పూర్తి స్థాయిలో కూడా బైకట్ చేసేసిళ్ళు, అయిపోయింది. అంటే నిరుద్యోగులు, నేను నిజంగా చెప్తున్నా, మీ పోరాటం అమోఘం. మీరు చేసేది ఉద్యోగాల కోసం, ఈ ఉద్యోగాల కోసమే ఒక తరం పూర్తిగా కూడా తమ యొక్క జీవితాన్ని పణంగా పెట్టింది. ఎట్లా అంటే కూడా నేను చెప్తా, తెలంగాణ ఉద్యమంలో నేను బాగుపడపోయినా నాకు ముందు వచ్చే తరమన్న బాగుపడుతుంది అనేది కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏంది అంటే సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులకు సంబంధించిన అంశం. ఇక దాని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇక కామెంట్లు పెడుతూనే ఉంటారు, వాటిని చూడురి పట్టించుకోకురి. మా భూమి మాకే కాదని గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే. రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదు. పాత అలైన్మెంట్ కాకుండా కొత్తది చేస్తుండ్రు. ఉన్న భూమి అంతా పోతే మేము ఎట్లా బతకాలి? ఎంత భూమి పోతే అంత భూమి ఇవ్వండి. RRR వద్దని రైతుల ఆందోళన. మెదక్ జిల్లా రెడ్డిపల్లి వద్ద NH పై రాస్తోరోక. శివంపేట మండలం రత్నాపూర్లో సర్వే అడ్డగింత. అన్నదాతల ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు. ప్రభుత్వానికి నివేదిస్తామన్న నర్సాపూర్ ఆర్టీఓ. మాకున్న 5 ఎకరాల భూమి RRR రోడ్డులో పోతుందని
రందవుతున్నది. మొత్తం పొలంలో రోడ్డే పోతే మా గతి ఏం కావాలి? మేము ఎట్లా బ్రతకాలి? భూమికి భూమి ఇచ్చి న్యాయం చేస్తారా సార్? న్యాయం చేయండి సారు. కమలమ్మ, బాధితురాలు, రత్నాపురం, మెదక్ జిల్లా. మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ నర్సాపురం ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి కాలపై పడి భూమి ఇవ్వాలని వేడుకుంటున్న మహిళ రైతు కమలమ్మ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ట్రిబుల్-ఆర్కు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి పేదల భూములు పోతున్నాయి. మొన్నటి వరకు ఒక సర్వే జరిగింది, ఇప్పుడు మళ్ళొక్క సర్వే జరుగుతుంది. కమలమ్మ అనే తల్లి భూమి 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలకు 5 ఎకరాలకు రీజనల్ రింగ్ రోడ్లో పోతుంది. మరి ఆ తల్లి ఎంత బాధపడుతుంది? రైతు అనే వ్యక్తి భూమిలోనే ఏ భూమిలో పుట్టిండో ఆ భూమి కోసమే కష్టపడతాడు, ఆ భూమి కోసమే అదే నేలలో కలిసిపోయిన పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు రైతుల భూమికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాదని గుంజుకుంటే గుంజుకోర్రి, కానీ మాకు భూమికి భూమి ఇర్రి అని వాళ్ళ ఆందోళన. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ. ఇక ఎంజిఎంలో కేర్లెస్ అత్యవసర విభాగం పేషెంట్ కరువు, కనిపించిన వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్న అటెండర్ ఎంజిఎంలోని అత్యవసర విభాగంలో ఈసీజీ కోసం క్యూలో ఉన్న రోగి ఫ్లూయిడ్ బాటిల్ చేతిలో పెట్టుకొని నిల్చున్న అటెండర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితుల్లో కనబడుతుంది. ఇగో ఇట్లున్నది. ఇక వైద్యం నమో నారాయణ తెలంగాణలో ఏది లేదండి. చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వ దవాఖానాల కోసం మాత్రం వీళ్ళు పాటుపడరు, కానీ ప్రైవేటు దవాఖానాల కోసం సగం క్యాబినెట్ వరంగల్కి పోయింది. అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆయన రివ్యూ చేసింది లేదు, ఏమీ చేసింది లేదు. పేరుకే ముఖ్యమంత్రి, పీకేది ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, ఆయన వల్ల ఏం కాదు. ఇక కళ్యాణ లక్ష్మికి పైసా వసూలు 7,000 ఇచ్చానని కాంగ్రెస్ నేతపై మహిళ ఆరోపణ. తంగలపల్లిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎదుటే వెలుగులోకి. సోషల్ మీడియాలో వైరల్, కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు. ఇక అవాస్తవమని అదే మహిళతో మళ్ళీ చెప్పించిన నాయకులు. కాంగ్రెస్ నేతను మందలిస్తున్న విప్ ఆది శ్రీనివాస్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 178 మంది లబ్ధిదారులు వస్తే షాదీ ముబారక్ చెక్ల పంపిణీ చేసేరు. అరే కాంగ్రెస్ వాడికి ఇది ఎవడైతే చూపెడుతున్నాడో ఈ కళ్యాణ లక్ష్మి దాన్ని ఎవడైతే పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నారో కొంచెం అన్న సిగ్గుశరం ఉండాలి మీకు. మీరేమని చెప్పిళ్ళు? ఏమని చెప్పిళ్ళు? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లతో పాటు తులం బంగారం అన్నది ఏడబోయింది. సిగ్గు అనిపిస్తలేదు ఇట్లా అంటే? మేము తప్పు చేసినాం, మాకు సిగ్గుశరం లేదు, మా తప్పు అయిందని ఒప్పుకోరు అన్న. మళ్ళీ ఏది లేకుండా పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న గురుకులంలో పిల్లగాడు పాపం 2 విద్యార్థులను కాటేసింది. దవాఖానలలో నిన్న చికిత్స పెడుతుండ్రు. గద్వాల దగ్గర. ఎంత దారుణం అండి ఇది. ఇక ఆ పింఛన్ వాపసు ఇవ్వాల్సిందే, ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలని హుకుం. 1826 మందికి రికవరీ నోటీసులు. ఆసరా పింఛన్ల తొలగింపు షురు. కొత్తగా ఇస్తామని పాత వాటికి పాత్ర. అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధురాలు బలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, పింఛన్ గురించి పంచాయతీ తారాస్థాయిలో చేరింది. ఆ పింఛన్ ఇగో నోటీసులు ఇచ్చి ఈ తల్లికి పింఛన్ పైసలు వెనక్కి ఇవ్వాలన్నట. రైతు బంధు నగదు కూడా తిరిగి ఇచ్చేయాలన్నట. నోటీసులు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో నోటీసులు. ఒక కరీంనగర్ జిల్లాలోనే 200 పైగా నోటీసులు. డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నోటీసులు ఇస్తున్న సర్కార్. 80,000 వృద్ధురాలకి నోటీసులు పంపిన అధికారులు. వారంలోపు 1,72,000 చెల్లించాలని హుకుం. గడువులోగా చెల్లించకపోతే అన్ని పింఛన్లు కట్. 16 లక్షల రైతు బంధు వెనక్కి ఇచ్చేయాలంటూ గట్కేసర్కు చెందిన రైతు యాదగిరికి నోటీసులు. కొందరి పింఛన్లు కట్ చేస్తామని గతంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్. ఇప్పుడు వరుసగా నోటీసులు ఇవ్వడంపై ఆందోళన. ఎవరి పింఛన్ కట్ అయిపోతుందోన్న లబ్ధిదారుల టెన్షన్. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందంట. తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా అట్లనే అయినట్లుగా కనిపిస్తుంది. కేసీఆర్ అంటే ఎక్కువ ఇస్తుండు అని 2,000 ఇస్తే ఆయన 4,000 ఇస్తాడు. కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తే కాంగ్రెస్ 15,000 వస్తాయని మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో షేప్కొచ్చిన పరిస్థితి. కొంచెం అన్న సిగ్గుశరం అనిపించలేదు. ఇప్పుడు ఈ తల్లి 1,72,000 ఏం నుండి తెస్తారా? ఎట్లా నోటీసులు ఇస్తావురా భయ్? 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ మంత్రులు ఎమ్మెల్యేలకి సిగ్గుశరం అనిపించాలి ఇచ్చే నోటీసులకు కూడా. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? కొంచెం కూడా మానవత్వం లేదు కాంగ్రెస్ పార్టీకి. నిజం చెప్తున్నా, మీరు మనసులే కాదు నన్ను అడిగితే. మానవత్వం లేని కాంగ్రెస్ పార్టీగా ముసలావకు 1,72,000 పెన్షన్ ఇవ్వాలని ఇస్తారా? అక్రమంగా దొబ్బి తిన్నది ఫస్ట్ మీరు ఇయ్యి, ప్రజలకు వంచుర్రి.
ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు కదా, ఆయనకి ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఆయన ఎంత రైతు బంధు తీసుకున్నాడు, ఇయ్యమనోరి మరి ఆయనను. చిచ్చి ఏం కాంగ్రెస్ అండి, ఎవరి దినాలకు ఇది కాంగ్రెస్, ఎవరి కోసం ఈ కాంగ్రెసు? ఇంకా పింఛన్ పైసలు అడుగుడేంది, రైతు బంధు రివర్స్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చుడేంది, 16 లక్షలు వెనక్కి ఇవ్వాలని రైతు యాదగిరికి నోటీసులు, సిగ్గు అనిపించలేదు ఇచ్చినోనికి ఇవ్వాలన్నోనికి? ఏం కాంగ్రెస్ రా మీది, కాంగ్రెస్ పాడుగాను, కాంగ్రెస్ నాశనం అయిపోను దినాలు గాను, గత్తర్రాను తిడుతాందా ముసలావు అట్లనే. అరే కేసీఆర్ ఇచ్చిన దానికి అధికారులకు నోటీసులు ఇచ్చుకో, కావాలి ఎందుకు కడతారు, పింఛన్ రూల్స్ ప్రకారం వస్తుంది. ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు ఎంతమంది తీసుకున్నారో వారు చేయరు, సిగ్గుండాలే వీళ్ళట. చిచ్చి సార్ మధ్యాహ్న భోజనం బెటరా, ప్రభుత్వ పాఠశాలలో నిలిచిపోయిన మిడ్ డే మీల్స్ బిల్లులు చెల్లించండి రేవంత్ సర్కార్ చేతులు ఎత్తేసిన మధ్యాహ్న భోజన కార్మికులు, ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు. అయిపోయా, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటూ మనం అడుక్కోవాల్సిందే. ఇక ఇది కథ చూసిర్రా. పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళకు మధ్యాహ్న భోజనం లేదట. ఏంద్రా మీ ఏం పాలన, ఏం కథ, ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఏంది ఇది? పిల్లలకు బోబెట్టనీకి నీకు చేతులు వస్తలేదు, మనసు వస్తలేదు, ఏం పాలన ఇది? మానవత్వం ఉన్న పాలన, మానవత్వం లేని పాలన. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ యోగిరా జూమ్ చేయవా జరా. పదవులు అమ్ముకుంటున్న కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు, ప్రెసిడెంట్ పోస్టుకి పోటీ చేయాలంటే 20 లక్షలు. ఎంపీ బలరాం నాయక్ తనేడు చాట్ వైరల్. ఏమయ్యా బలరాం నాయక్, ఇగో ఇది నీ అసలు రూపం ఇది, పాపం తెలియదు మహబూబాద్ పార్లమెంట్ సభ్యులకు, తెలియదు అక్కడ ఉండే ప్రజలకు తెలియదు అసలు కథ ఇది. నీ భాగవతం ఇది, నీ కొడుకట చేస్తున్న ఘనకార్యం ఇది. ఏంది పార్టీల గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, యూత్ అధ్యక్షులు ఇవి ఉంటాయి కదా పోస్టులు, ఆ పోస్ట్ కావాలంటే 20 లక్షలు కావాలన్నట. 20 లక్షలు ప్రెసిడెంట్ పోస్ట్కి పోటీ చేయాలంటే 20 లక్షలు. ఏమొస్తాయి రాలే, ఏం రాదు, ఉన్నది లేదంతా ఊడ్చుకపోతుంది. అధ్యక్ష పదవులు ఉంటే ఏమవుతుంది, 4 రోజులు ప్రెస్ మీట్ కూడా పెడితే వార్తలలో పేరు వస్తుంది, ఆ మండలంలో ఎస్ఐ ఎవరైనా ఉంటే నమస్తే పెడతారు, గంతే మించి ఏం రాదు. నేను చెప్తున్నా కదా, ఏమన్నా వస్తుందని నన్ను అడుగురి, నేను చెప్తే ఏం రాదు. అనవసరంగా మీ ఇల్లు గుళ్ళు చేసుకోరి, ఈ హౌలేగాళ్ళ మాటలు నమ్మి మీరు ఆగం కాకూరి, నేను చెప్తున్నా కదా. మళ్ళీ ఆగమాగం అయిపోయి అనవసరంగా మీ జీవితాలను ఆగం చేసుకోకూరి. ఇక్కడ ఏంది, మన ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ వాళ్ళు దిల్షిబ్ నగర్లో డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. స్వచ్ఛందంగా తరలివచ్చిన డిఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన కొనసాగుతాయని హెచ్చరిక చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి నిన్న 2 ఆందోళనలు అయితే కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకోసం మాత్రమే ఉన్నది. ఇక్కడ చాలా క్లియర్ కట్గా నేను చెప్పే అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం కుండపోరుతనం ఉన్నది. ఎట్లా అంటే పనిచేయ శాతగాక మంది మీద పడేస్తారు చూడు, గట్లున్నది. ఇగో గిడ లైక్ చేయరు, ఎందుకంటే ఇక్కడ లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇరిగి ఇట్లా సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రజలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాయో తెలియని పరిస్థితి కనబడుతున్నాయి. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఒకటే, తెలంగాణ పూర్తిగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ప్రజలను మోసం చేయడం, దాంతోపాటు అందరినీ అన్ని రకాలుగా మోసం చేసే, ముఖ్యంగా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు సంబంధించి డిఎస్సీ అభ్యర్థులకు వైఆర్టీవీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. మీ వెంటే